హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ క్యాబేజీ పచ్చడి. ఈ క్యాబేజీ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ క్యాబేజీ పచ్చడి వేడి వేడి అన్నంలోకి లేదా ఇడ్లీ దోశలోకి సూపర్గా ఉంటుంది. సో ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇక్కడ సగం చెక్క క్యాబేజీని ఇలా పచ్చడి కోసం యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక 3 బాగా పండిన టమాటాలని శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలని కూడా మనకు కావాల్సినంత వరకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి వేడయిన తర్వాత 1 స్పూన్ పల్లీలని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కాస్త ధనియాలని యాడ్ చేస్తున్నాను. వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల నువ్వులని యాడ్ చేస్తున్నాను. నువ్వులు కూడా వేసి బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం బాగా వేపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కాస్త వేగిపోయాయి కదా, వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని ఎప్పుడైనా కూడా ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. అలా అయితేనే అవి కొంచెం కాస్త ఆయిల్లో వేయగానే కాస్త పేలకుండా ఉంటాయి. సో వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా రెక్కలు రెక్కలుగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ తురుముని యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ క్యాబేజీని పూర్తిగా ఫ్రై చేయకూడదండి. క్యాబేజీలో నుండి పచ్చివాసన పోయే వరకే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఈ పచ్చిమిర్చి ముక్కలను వేసుకున్నాం కదా, ఇందులోనే ఒక పెద్ద గడ్డంతా వెల్లుల్లిపాయలని కూడా ఇలా పొట్టు తీసుకొని మనం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సో వీటిని మనం ముందుగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తని పేస్ట్గా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకు చల్లారి పెట్టుకున్న ఈ టమాటో క్యాబేజీ ముక్కల్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని కూడా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా చేస్తే బాగుండదు. సో అందుకని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం కడాయి పెట్టుకుని కడాయి కాస్త వేడయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్రని వేస్తున్నాను. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలని వేస్తున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువని అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే వేడి మీద ఉన్న తాలింపులోకి మనం ఈ పచ్చడిని యాడ్ చేసుకుందాం. ఈ క్యాబేజీ పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మన క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.